హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటనుకుంటున్నారా? చెప్తా. అదేం లేదండి. ఈ మధ్య నన్ను చూసిన వాళ్ళైతే బాగా తగ్గిపోయావు, బాగా సన్నబడ్డావు, ఏం చేస్తున్నావు, ఏంటి డైట్ ప్లాన్ ఏంటి, అది ఇది అని అన్నీ అడుగుతున్నారు. సో దానికోసం నేను చెప్తున్నాను. అండ్ ఈ వీడియో ఇంకొంచెం మందికి యూజ్ అవుతుందేమో చేయాలనిపించి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు పాయింట్కి వస్తే, నేనైతే పాప టైంలో నార్మల్ డెలివరీ అయింది కాబట్టి నేను తర్వాత వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు. అండ్ బాబు టైంలోని నాకు సీ సెక్షన్ అయింది అండ్ ట్యూబెక్టమీ కూడా అయింది. ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి, అది కూడా అయింది. సో ఎట్ ఏ టైం 2 ఆపరేషన్స్ అవ్వడం వల్ల నేను రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. దాని నుంచి వెయిట్ గెయిన్ బాగా అయిపోయాను. బాగా అంటే నేను 55 ఉండేదాన్ని మ్యారేజ్ టైంకి. అంటే పాప డెలివరీ తర్వాత నాకు పాప బయటకు వచ్చిన తర్వాత కూడా 55, 56 అరౌండ్ అలాగే ఉన్నాను. 57 అంతే. ఆ తర్వాత 70 వరకు వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ విశేషం ఏంటంటే, నాకు బాబు పుట్టిన తర్వాత 4 ఇయర్స్ వరకు కూడా, బాబుకు 4 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా నేను 70లోనే ఉన్నాను. పెరగట్లేదు, అలాగని తగ్గట్లేదు. పెరగట్లేదని ఆనందపడాలా, తగ్గట్లేదని భయపడాలా నాకేం అర్థం కాలేదు. సో అది అలా అయిపోయింది. 4 ఇయర్స్ వరకు అలాగే ఉంది. అండ్ రీసెంట్‌గా లాస్ట్ 3 మంత్స్ అనుకుంటా అంతే. బిఫోర్ ఒక 1, 2 కేజెస్ ఏమో మరి నేను చూసుకోలేదు. బట్ నేనైతే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ చూసుకున్నాను. అప్పుడు వెయిట్ తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న 15 డేస్ బ్యాక్ అయితే మళ్ళీ తగ్గింది. దానికి రీజన్ ఏంటంటే ఏం లేదండి, నేను షుగర్ ఇంటేక్ అనేది చాలా తగ్గించేసాననమాట. అంటే ఇంతకుముందు నేను క్రేవింగ్స్ ఉండేవి. నాకు స్వీట్స్ బేసిక్‌గా నాకు చాలా ఇష్టం. సో స్వీట్స్, తర్వాత ఈ ఫలూడా, ఈ మిల్క్ షేక్స్ ఇట్లాంటివి నేను ఎక్కువ తీసుకునేదాన్ని. ఎక్కువ అంటే తాగాలనిపించేస్తే తాగేసేదాన్ని, తినాలనిపిస్తే తినేసేదాన్ని. పర్టిక్యులర్‌గా అనేం కాదు. అదే పని మీద నేను తినేదాన్ని. అయినా కానీ మేబీ ఇది తగ్గిస్తే బాగుంటుందేమో అనిపించింది నాకే, హెల్త్ వైజ్ కూడా. సో వాటి వల్ల మనకి ఒకటి వెయిట్ గెయిన్ అవుతాము. హెల్త్‌కి సంబంధించిన అంటే మంచి ఫుడ్ అయితే కాదు కదా! సో అందుకని తగ్గించి చూద్దాం అని చెప్పి, నేను డైట్ కోసం అయితే అవైతే నేను తగ్గించలేదండి. నా హెల్త్ కోసం నేను తగ్గించాను. అంటే నాకు హెల్త్‌లో తేడా కనిపిస్తుందని చెప్పి నేను తగ్గించాల్సొచ్చింది. సో అలా తగ్గించేసాను. మ్యాక్సిమం ఈ పేస్ట్రీస్ అని, తర్వాత స్వీట్స్ ఇట్లాంటివన్నీ నేను లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మ్యాక్సిమం అవాయిడ్ చేసేసాను. ఎప్పుడో అకేషనల్లీ అంతే తప్ప నేను తినట్లేదు. అదొకటి ప్లస్ నాకు. అండ్ రెండోది మేబీ అనుకుంటున్నా దానివల్లని కూడా, నాకు డాక్టరు రాగి జావా అంటే రాగి పిండితోటి జావలాగా చేసుకొని తాగమని చెప్పారు. అంటే నాకు అది హిమోగ్లోబిన్ కోసం అనమాట చెప్పారు ఆమె. సో అది నేను లాస్ట్ 1 మంత్ నుంచి తీసుకుంటున్నాను. రెగ్యులర్‌గా మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ బదులు అదే తీసుకుంటున్నాను. నాకు అది సరిపోతున్నది నాకు. అదొకటి అనుకుంటా. అండ్ చేయొద్దండి ఇవన్నీ. అంటే చేస్తే యూజ్ ఉంటాయో లేదో చెప్పను కానీ, నాకు తెలిసినంత ప్రకారం ఏమంటారు, రోజుకి 2 సార్లే తినడం, ఒక్కసారే తినడం, లేదా ఫ్రూట్స్ తినేసి ఉండిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా! వాటి వల్ల యూజ్ ఉంటుందో లేదో తెలీదు కానీ, మన బాడీకి అయితే కావాల్సిన ఎనర్జీ అయితే సరిపోదని నాకు అనిపిస్తుందనమాట. ఎందుకంటే నా పిల్లలతో నేను వర్క్ చేసుకొని నేను తింటున్న తిండే నాకు సరిపోవట్లేదు. ఒక్కొక్కసారి బాడీ వీక్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు ఫుల్ వీక్ అయిపోతున్నాననమాట. సో అది మనకి సరిపోదండి. ఇది అవ్వడానికి అది సరిపోదు. అది నా సజెషను. మ్యాక్సిమం వెయిట్ ఉన్నారు అనుకుంటే, అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే, థైరాయిడ్ ఇలాంటివి ఉంటే, పీసీఓడీస్ ఇలాంటివి ఉంటే మనం చెప్పలేం కానీ తగ్గడానికి టైం పట్టొచ్చు. గాడ్ గ్రేస్ నాకు అవేమి లేవు కాబట్టి నేను షుగర్ ఇంటేక్ అవన్నీ తగ్గించడంతో నేను వెయిట్ లాస్ అనేది అవ్వడం స్టార్ట్ అయింది. సో అదే నేను చెప్పాలనుకుంటున్నానండి. నా డైట్ ప్లాన్ ఏం లేదు, నేనేం డైట్ చేయట్లేదు. డైట్ నా వల్ల కాదు కూడా, నేను చేయలేను. నా వల్ల అవుదా అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ నేను చేయలేను. అండ్ మెయిన్ నేను నా ఫేస్‌లో చేంజెస్ వస్తున్నాయి, ఆ బాడీలో చేంజెస్ వస్తున్నాయి, ఇవేమి నేను పట్టించుకోలేదు. అండ్ నాకు హెయిర్ లాస్ కూడా అవుతుంది. నేను ఇవేమి పట్టించుకోలేదు. జస్ట్ నా బాడీకి స్ట్రెంత్ సరిపోవట్లేదని నాకు అనిపించింది మాత్రమే. దీనివల్ల యూజ్ లేదు కదా, ఈ ఫుడ్ తినడం ఎందుకని చెప్పి మానేయడం. అండ్ పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళతో పాటు ఏదో లైట్‌గా నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. మేబీ ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చండి. సో ఇవన్నీ చేసిన తర్వాత నాకు హెల్త్ కూడా ఓకే. నాకు ముందున్నంత వీక్‌నెస్ రావట్లేదు. ఎప్పుడో అలసట ఉంటుంది కదా, ఇంకా అదే తప్ప ముందున్నంత రెగ్యులర్‌గా నాకు లెగ్ పెయిన్స్ అవేమీ లేవు. నేను బాగానే ఉన్నాననమాట ఇప్పుడు ఆ ఫుడ్ వల్ల. అదొక్కటే చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. ఫుడ్ అండి, మనం మంచి ఫుడ్ తీసుకుంటే చాలు. మనందరం
అందరూ మొత్తుకునేది అదే కదా, మనకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ అదే చెప్తున్నారు ఇప్పుడు, మీడియాలో కూడా అందరూ అవే కదా. సో అంతేనండి, ఇంకేం లేదు. షుగర్ ఇంటేక్ తగ్గించి చూడండి, మీకు చేంజెస్ వస్తాయని నేను తప్పకుండా అనుకుంటున్నాను. నాకు వచ్చింది కాబట్టి నా వీడియో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి నేను వీడియో చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.